ఏపీఎంకే ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదములు. అసలు విషయానికి వస్తే మన ఏపీఎంకే ఛానల్ వీక్షకులు ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందిగా మనవి. నవగ్రహాలకు సంబంధించిన అన్ని రేడియేషన్ల గురించి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు కష్టాల ఊబిలో పడకుండా ఎలా తప్పించుకోవాలో కొన్ని చిట్కాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ వీక్షకుల సందేహాలను తీర్చడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ₹1 కూడా ఆశించకుండా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపడం జరుగుతుంది అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సుఖాలు అంటే అందరికీ ఇష్టమే, కానీ కొందరినే సుఖాలు వరిస్తాయి. అందం అంటే అందరికీ ఇష్టమే, కానీ కొందరు మాత్రమే అందంగా ఉంటారు. వజ్రాభరణాలు అంటే అందరికీ ఇష్టమే, కానీ కొందరికి అవి సొంతమవుతాయి. లలిత కళలు, కళాపోషణ అంటే అందరికీ ఇష్టమే, కానీ అవి కొందరినే వరిస్తాయి. బెంచ్ కార్లు అందరికీ ఇష్టమే, కానీ అవి కొందరికే సౌకర్యాన్ని ఇస్తాయి. 7 అంతస్తుల మేడంటే అందరికీ ఇష్టమే, కానీ అది ఉండేది కొందరికే. ఇటువంటి సౌకర్యాలన్నీ కొందరికే ఉంటాయి. ఆ కొందరే శుక్రగ్రహ జాతకులు. వృషభ రాశి మరియు తులారాశి అనే ఈ 2 రాశులకు ఈ గ్రహమే అధిపతి. ఒకటి వ్యవసాయానికి సహాయపడే వృషభం అయితే మరొకటి వ్యాపారానికి ఉపయోగపడే ధర్మకాట. ఒకటి స్థిర రాశి అయితే మరొకటి చరరాశి. ఈ గ్రహ జాతకులకు మనస్సు, అంతరాత్మ కూడా 2 శత్రువులే. వీరికి శ్రామికులు మిత్రులుగా ఉంటారు. హాస్యం అంటే వీరికి విపరీతమైన ఇష్టం. తులారాశి వారు రకరకాల ఊహల్లో తేలిపోతూ ఉంటారు. ఇక వృషభ రాశి వారు ఒకే ఊహని నమ్ముకొని ఉంటారు. ఏ జాతకులకైనా శుక్రగ్రహం ఉచ్చ స్థితిలో ఉంటే వారు అనుభవించే లగ్జరీ ఒక రేంజ్లో ఉంటుంది. అలాగే శుక్రగ్రహం నీచ స్థితిలో ఉంటే కష్టాలు పడుతూ ఉంటారు. శుక్రగ్రహ పాజిటివ్ రేడియేషన్ వలన 64 కళలను అలవోకగా నేర్చుకోగలుగుతారు. శుక్రగ్రహ రేడియేషన్ గురించి తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.